డేట్‌ను మంత్, డే, ఇయర్ కన్వర్ట్ చేయడం అనేది ఏ విధంగా చేస్తామో మనం దాన్ని మ్యాక్రో చేసుకుందాం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం దాన్ని ఆ మ్యాక్రో రన్ చేసుకోవచ్చు. ఫస్టు స్టెప్ ఏందంటే ఈ రికార్డ్ మ్యాక్రో బటన్ మనం క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! మనం దీని పేరు కన్వర్ట్ డేట్ అని పెట్టుకుందాం. కన్వర్ట్ డేట్ 1 అని పెట్టుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉన్నది కదా! ఇప్పుడు ఇక్కడ మనం షార్ట్‌కట్ అవసరం లేదు. ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడేం చేయాలి? రికార్డింగ్ అవుతుంది కదా! ఇక్కడ ఫార్ములా పెడదాం. టెక్స్ట్ అనే ఫార్ములా ఉంది. TEXT దేని టెక్స్టు? ఈ డేట్ యొక్క టెక్స్టు. కామా మంత్ ఇన్వర్టెడ్ కామాస్‌లో MMMM ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసిందా? సేమ్ ఫార్ములా ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ A2 కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ డి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసిందా? మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ దేని టెక్స్ట్ A2 కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ వై ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. వచ్చేసింది కదా! ఇప్పుడు మ్యాక్రోను మనం స్టాప్ చేద్దాం. అంటే ఈ బటన్ నొక్కాలి మనం. స్టాప్ మ్యాక్రో బటన్ క్లిక్ చేసినామా? స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసిన మ్యాక్రో రన్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసుకోవాలి కదా! ఇది తీసేస్తాం. ఇప్పుడు మనము ఆల్ట్ F7 నొక్కుదాం. వ్యూ మ్యాక్రో బటన్ వచ్చేసింది. ఈ కన్వర్ట్ డేట్ అనేది మనం నొక్కదు. అది మనం సరిగ్గా చేయలేదు కాబట్టి దాన్ని తీసేద్దాము. దీన్ని డిలీట్ చేసేసుకుందాం. ఇట్లా కావాలంటే మనం చేసింది డిలీట్ చేసుకోవచ్చు. ఎస్. మళ్ళీ ఆల్ట్ F7 నొక్కుదాం. ఇప్పుడు కన్వర్ట్ డేట్ ఎక్కడుంది? ఒకటి ఉంది కదా కన్వర్ట్ డేట్. ఇక్కడ వచ్చింది చూసిరా? డేట్ 1. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. రన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే మనం చేసిన మ్యాక్రో కరెక్ట్గా పనిచేసింది అన్నమాట. ఇది ఎక్సెల్ యూజ్ఫుల్ మ్యాక్రోస్ నెంబర్ 7. ఎక్కడన్నా డేట్ ఉంటే దాన్ని కావాలంటే మంత్లోకి లేక డేలోకి లేక ఇయర్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటారా? డేటా ఎనాలిసిస్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది పివట్ టేబుల్ అప్పుడు